నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ గేమ్ చేంజర్ మరియు సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నుండి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీని తట్టుకుంటూ కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతోంది. మరో పక్క డాకు మహారాజ్ సినిమాని సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫుల్ గా డామినేట్ చేస్తోంది. ఇక డాకు మహారాజ్ సినిమా బాలయ్య కెరీర్ లోనే నెంబర్ 1 సినిమాగా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తోంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి 7 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని 8వ రోజులోకి అడుగు పెట్టగా 8వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తోంది. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతిని గట్టిగా వాడుకుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర పండుగ 3 రోజుల్లో భారీ కలెక్షన్స్ వసూలు చేయగా పండుగ తరువాత కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ దుమ్ము లేపుతోంది. డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి డాకు మహారాజ్ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్ చూపెడుతూ దూసుకుపోతున్న డాకు మహారాజ్ సినిమా ఎక్సలెంట్ స్టార్ట్ తరువాత సంక్రాంతికి వస్తున్నాం వరం మాస్ ర్యాంపేజ్ వల్ల కొంచెం స్లో డౌన్ అయింది. నైజాంలో కొంతవరకు డ్రాప్స్ ని సొంతం చేసుకున్నా కూడా ఆంధ్ర మరియు సీడెడ్ లో బాగానే హోల్డ్ చూపెడుతూ దూసుకుపోతోంది. డాకు మహారాజ్ సినిమా 6వ రోజు ఓవరాల్ గా మరోసారి పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ చూపెట్టగా సినిమా 6వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 3.2 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూలు చేయగా సినిమా వరల్డ్ వైడ్ గా 3.4 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా 6వ రోజు సినిమా 5.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది. డాకు మహారాజ్ సినిమా రోజుల వారీగా వరల్డ్ వైడ్ గా సాధించిన గ్రాస్ కలెక్షన్స్ పరిశీలిస్తే మొదటి రోజు వరల్డ్ వైడ్ గా డాకు మహారాజ్ సినిమా 52 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా రెండవ రోజు 20 కోట్లు, మూడవ రోజు 16 కోట్లు, 4వ రోజు 14 కోట్లు, 5వ రోజు 7.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా 6వ రోజు 5.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి 6 రోజుల్లోనే 115 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. డాకు మహారాజ్ సినిమా మొదటి 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఏరియాల వారీగా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే నైజాం 13 కోట్లు, సీడెడ్ 10.9 కోట్లు, ఉత్తరాంధ్ర 8.9 కోట్లు, ఈస్ట్ గోదావరి 6.3 కోట్లు, వెస్ట్ గోదావరి 5 కోట్లు, గుంటూరు 7.6 కోట్లు, కృష్ణ 5 కోట్లు, నెల్లూరు 3.3 కోట్లు. టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో డాకు మహారాజ్ సినిమా 60 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేయగా గ్రాస్ కలెక్షన్స్ పరంగా 90 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.6 కోట్లు వసూలు చేయగా ఓవర్సీస్ లో 7.35 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి 6 రోజుల్లో 71 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేయగా గ్రాస్ కలెక్షన్స్ పరంగా 115 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. మొత్తం మీద సినిమా 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మొదటి 6 రోజుల్లో 85% రికవరీ సొంతం చేసుకోగా సినిమా క్లీన్ హిట్ కోసం బాక్సాఫీస్ దగ్గర మరో 11 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉంది. ఇక సినిమా 7వ రోజు శనివారం బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుండగా 7వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 3.2 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసే అవకాశం ఉంది. ఇక 7వ రోజు సినిమా 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉండగా డాకు మహారాజ్ సినిమా మొదటి 7 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 120 కోట్ల గ్రాస్ మార్క్ దాటేయటం ఖాయం. డాకు మహారాజ్ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.